అండి, ఈరోజు జిలేబీ వేసానండి. చూడండి, బాగుందండి. నచ్చిందా? జిలేబీ నచ్చిందా అండి? చాలా అంటే చాలా బాగుండిద్దండి. నాకు జిలేబీ అంటే చాలా ఇష్టం, తినాలనిపించింది. ఎవరిమైనా జిలేబీ ఎక్కువ లైక్ చేస్తాం కదా. మీరు తింటారా అండి? మీరు అందరూ తింటారు, అందరూ ఇష్టపడతారండి. జిలేబీ అంటే చాలా ఇష్టం. జిలేబీ తినని వాళ్ళు ఎవరు ఉంటారండి ఈ రోజుల్లో? చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా తినండి. ఒకటి తిని ఎలా ఉందో చెప్తారండి. చాలా బాగుందండి. అబ్బా, చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది. ఇది బెల్లం జిలేబీ అండి. ఇదిగో ఇప్పుడే తింటున్నానండి. చాలా బాగుందండి. చాలా టేస్టీగా ఉంది. చాలా బాగుంది. నేను రూమ్ మారినప్పుడైతే మీకు వంటలన్నీ చూపిస్తానండి. ఎలా వండాలి ఏంది అనేది చూపిస్తా ఫ్రెండ్స్. మీకు తెలుసు కానీ కాకపోతే నా స్టైల్లో నేను ఎలా వండుతున్నానో చూపిస్తాను మీకు. మైదా పిండి అండి, 1/2 kg మైదా పిండి తీసుకున్నా. నానబెట్టాను, మంచిగా కలిపి నానబెట్టాను. గడ్డలు లేకుండా మంచిగా కలిపేసాను. దాంట్లో కొంచెం వంట సోడా వేసానండి. కొంచెం లైట్గా కొద్దిగా ఆయిల్ వేసాను. ఆయిల్ వేసి మంచిగా కలిపేసి నానబెట్టేసాను. నానబెట్టేసాక కొంచెం అంటే 1 స్పూన్ ఆయిల్ వేసాను అనమాట. వంట సోడా లైట్గా కొంచెం వంట సోడా వేసి 1/2 స్పూన్ వంట సోడా వేసాను. కొంచెం అంటే కొంచెం 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. మైదా పిండి అండి మంచిగా జల్లించి ఇవన్నీ కలిపేసి మంచిగా కలిపానండి. మంచిగా కలిపి ఇలా ఉదయం కలిపాను. ఉదయం అంతా నానింది, నైట్ అంతా నానింది. నేను ఉదయం కలిపితే ఉదయం అంతా నానింది, నైట్ అంతా నానింది. ఈ పూట వేసానండి. ఇది 2 పూటలు పిండి పులవాలండి. దీనికి పిండి పులిసినాక దీనికి ఒక మన పాల కవర్ అయినా సరే, ఏదైనా సరే కవరు ఒకటి రెడీ చేసుకొని సంచిలాగా దానికి ఒక బెజ్జం పెట్టుకోవాలి. బెజ్జం పెట్టుకొని నూనె మంచి కాగనిచ్చేసి నూనెలో ఇలా ఒక చక్రంలాగా మన ఇప్పుడు ఆ హోల్లో నుంచి మనం ఇలా లైట్గా ఇట్టు పిండుతుంటే లైట్గా జారేలా ఉండాలన్నమాట. ఆ హోల్లో నుంచి ఇలా నొక్కుంటూ ఇలా రౌండ్ తిప్పుకుంటూ చక్రాల్లాగా వేసానండి. ఇదిగో ఇలా చక్రాల్లాగా వేసాను. అట్టా చాలా వచ్చినాయండి. 1/2 kgకి అయితే చాలా వచ్చింది. వేసిన తర్వాత మళ్ళీ ఓ పక్కన పొయ్యి మీద బెల్లం మంచిగా బెల్లం నలగొట్టేసి ఒక గిన్నెలో వేసి బెల్లం కొన్ని వాటర్ పోసానండి. కొన్ని వాటర్ పోస్తే అవి కొన్ని అంటే 1 టీ గ్లాసుడు వాటర్ పోసాను. పోసిన తర్వాత పాకంలాగా వచ్చింది. పాకంలాగా వస్తుందని ఒక గ్లాసు పోసాను. మంచిగా జోరుగా అయిందండి. ఇక జోరుగా అయినాక ఈ జిలేబీ కాలింది కదా, ఈ కాలినట్టు మంచిగా ఏగినట్టు చక్రాలుగా ఈ తీయటానికి ఒక ఇది ఉండిద్దండి, పట్టుకోవటానికి పట్టుగరలాగా. దాంతో తీసేసి ఈ పాకం రెడీ అయింది. పాకం రెడీ అయ్యాలకే ఇక ఈ పాకంలో ఈ జిలేబీ కాలినట్టు దాంట్లో జిలేబీ ముంచేసానండి. పాకంలో ముంచి వెంటనే అలా ముంచి జస్ట్ దీంట్లో నుంచి తీసేసి బండిలో ఈ చక్రాలు ఈ జిలేబీ ఉడికినాక ఈ తీసేసి పాకంలో వేసాను. పాకంలో వేసిన వెంటనే మళ్ళీ చక్రాలుగా వేసానండి. మళ్ళీ కొంచెం అవి ఉడుకుతుందన్నప్పుడు అట్లా అటు ఇటు కాలని చోటుకి వెళ్ళి తిప్పుకుంటూ కాలిని మళ్ళీ ఆ పాకంలో తీసి గిన్నెలో పెట్టుకొని వెంటనే ఇది తీసి కాలంలోనే మళ్ళీ పాకంలో వేసేసానండి. అలా చేశానండి. చాలా అంటే చాలా బాగుందండి. మీరు కూడా చేయండి ఫ్రెండ్స్. ఇలా మీరు కూడా చేసుకొని వండుకొని తినండి. చాలా టేస్టీగా ఉండేది, చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నిజంగా ఫ్రెండ్స్, మనము చేయాలి అని మనసు పెడితే ఏదైనా చేస్తాం. మనకు రానిదంటూ ఏది ఉండదు ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా చేసుకోండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్? జిలేబీ చాలా టేస్టీగా ఉంది. పాకం బట్టి బెల్లం పాకం అండి, పంచదార అస్సలు వేయలేదు నేను. చూడండి, కలర్ఫుల్గా బెల్లం పాకమేనండి ఇది అంతా. అది చూడు బెల్లం పాకమే ఫ్రెండ్స్, బెల్లం పాకమే. మీరైతే అనుమానం పడాల్సిన అవసరమే లేదండి. ఇదంతా బెల్లం పాకం.
చాలా బాగుంది ఫ్రెండ్స్. నేనైతే తినాలనిపిస్తుంది. తిని ఎలా ఉందో చెప్తా. ఇందాక తిన్నాను, మళ్ళీ అసలు తినాలనిపిస్తుంది నాకైతే. తింటున్నాను చూడండి. చాలా బాగుంది ఫ్రెండ్స్, బాగుంది. మీరు కూడా ఇలా వండుకొని తిని అందరు తినండి. ఎప్పుడన్నా ఒకసారి వండుకొని తినండి, బాగుంటుంది. ఇలా వేడిగా ఉంది ఫ్రెండ్, చాలా వేడిగా ఉంది. ఇంకా ఉంది పాకం. ఇంకా రేపు కొన్ని వండి రేపు చూపిస్తా కావాలంటే. చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఇలా వండుకొని తినండి. ఓకేనా ఫ్రెండ్? ఏం లేదు, మైదా తీసుకొని జల్లించుకొని ఒక గిన్నెలో వేసుకొని దాంట్లో కొంచెం వంట సోడా, మామూలు కొంచెం ఒక్క స్పూనుడు ఆయిల్ వేసేసి మంచిగా కలిపేసుకోవాలి. మనము ఇలా క్లాత్ ఇట్లా మనం ఒక గిన్నె ఒక దాంట్లో వేసుకొని ఇలా ఒత్తితే అది ఒక తీగలాగా పడాలి. అలా కలుపుకోవాలి. పిండిని కలిపేసుకొని పక్కన పెట్టుకోవాలి. మంచిగా నానాలి ఫ్రెండ్. ఇప్పుడు కలిపామంటే ఒక గంటన్నరకు అలా వేసేలా ఉండాలి అది పిండి. నేను ఉదయం కలిపి పెట్టానండి. ఆ పగలల్లా నానింది, నైట్ అల్లా నానింది. రెండో రోజు నైట్ వేస్తున్నానండి. పిండి పులిసింది మంచిగా. ఇది కలిపిన పిండి అండి. ఇది పొద్దునేసి ఇందాక వేసేసి ఇదిగో వీడియో పెడుతున్నానండి. మంచిగా ఆయిల్ కాగనిచ్చాను. ఒక పాలది ప్యాకెట్ ఉన్నది కదా, దానికి హోల్ చేసుకున్నాను. దాన్ని హోల్ చేసేసి దాంట్లో పిండి వేసుకొని ఇట్లా చక్రాలుగా పోసాను. బెల్లం పాకం పట్టాను ఫ్రెండ్. బెల్లాన్ని తురుము వేసుకొని మంచిగా పాకం పట్టాను. పాకం పట్టేసి ఒక టీ గ్లాసుడు వాటర్ పోసాను ఫ్రెండ్. దాంట్లో కేజీ బెల్లానికి మంచిగా మరిగింది. బెల్లం కొంచెం ఇటు పట్టుకోగానే కొంచెం బంకగా అనిపిస్తుంది. ఇదిగో ఇలా అనగానే అనిపిస్తుంది. ఇంకా దాంట్లో ఈ చక్రాలుగా ఉన్నాయి కదా, ఆ బెల్లం పాకలో అడుగున ఇసుక వచ్చింది. దాన్ని అంతా వడపోసి ఆ ఇసుక అంతా తీసేసి పాకం గిన్నెలో పోసాను. ఇది కాలినట్టు ఆ పాకంలో ముంచాను. మళ్ళీ చక్రాలు వేసేసి మళ్ళీ తిరిగేసుకుంటా ఆ బెల్లం పాకంలో వేసాను కదా చక్రాలు, అవి తీసేసి వేరే గిన్నెలో వేసుకొని మళ్ళీ నూనెలో కాగిన చక్రాలు తీసి మళ్ళీ దాంట్లో వేసానండి. చాలా టేస్టీగా ఉంది, బాగుంది. చూడండి. మీరు కూడా ఇలా వండుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా కష్టపడుతున్నాను ఫ్రెండ్స్. వ్యూస్ పెరుగుతున్నారు కానీ సబ్స్క్రిప్షన్ తక్కువ అయ్యారు ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చాలా అంటే చాలా మీ సపోర్టు చాలా అవసరం ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్, చూడండి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఫ్రెండ్స్.